మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నేటి బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. క్రిస్మస్ డివోషన్స్లో భాగంగా ఈరోజు ద విమెన్ ఇన్ ద జీనియాలజీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు వంశావళిలో స్త్రీలు అన్న అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందుగా ఈ చక్కటి క్రిస్మస్ గీతం. దివికి భువికి పర్వదినం, శ్రీ యేసుని జన్మదినం. దివికి భువికి పర్వదినం, శ్రీ యేసుని జన్మదినం. దివికి భువికి పర్వదినం, శ్రీ యేసుని జన్మదినం. దివికి భువికి పర్వదినం, యేసుని జన్మదినం. దివి భువి వారధిగా జగతికి సారథిగా, దివి భువి వారధిగా జగతికి సారథిగా, దేవుడే మానవుడై జన్మించెదా, దేవుడే మానవుడై జన్మించెదా. ఆనందమే పరమానందమే, లోకమంతా ఆనందమే. ఆనందమే పరమానందమే, లోకమంతా ఆనందమే. దావీదు వంశాన కన్య మరియ గర్భాన, యూదయ రాజాన బెత్లెహేమున. దావీదు వంశాన కన్య మరియ గర్భాన, యూదయ రాజాన బెత్లెహేమున. పశువుల పాకలో పుట్టెను బాలుడై, లోక రక్షకుడు పరమదేవుడు. పశువుల పాకలో పుట్టెను బాలుడై, లోక రక్షకుడు పరమదేవుడు. ఆనందమే పరమానందమే, లోకమంతా ఆనందమే. ఆనందమే పరమానందమే, లోకమంతా ఆనందమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. పీడిత జనులకు ప్రియ బాంధవుడై, బాధిత ప్రజలకు విముక్తిదాతయై. పీడిత జనులకు ప్రియ బాంధవుడై, బాధిత ప్రజలకు విముక్తిదాతయై. చీకటి బ్రతుకులకు వెలిగే దీపమై, ఉదయించెను ప్రభు మనుజరూపుడై. చీకటి బ్రతుకులకు వెలిగే దీపమై, ఉదయించెను ప్రభు మనుజరూపుడై. ఆనందమే పరమానందమే, లోకమంతా ఆనందమే. ఆనందమే పరమానందమే,
ధరణికి భువికి పర్వదినం శ్రీయేసుని జన్మదినం. దివి భువి వారధిగా జగతికి సారథిగా, దివి భువి వారధిగా జగతికి సారథిగా, దేవుడే మానవుడై జన్మించెగా, దేవుడే మానవుడై జన్మించెగా. ఆనందమే పరమానందమే, లోకమంతా ఆనందమే, ఆనందమే పరమానందమే, లోకమంతా ఆనందమే. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణ నా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాను ప్రభా. మరి ఈ క్రిస్మస్ కాలంలో తండ్రి మీ గురించి ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి మీ జనన రహస్యములు తండ్రి ధ్యానించుచుండగా తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మా మనోనేత్రము తెరవమని యేసయ్య నీ బంగారు పాదాలను బట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాను ప్రభా. ఆమేన్. ప్రియులారా, మనమందరము కూడా క్రిస్మస్ సీజన్లో ఉన్నామండి. మరి క్రీస్తు యొక్క జననంలో ఉన్న కొన్ని మర్మములను, మరి ఆయన గ్రంథంలో లిఖింపబడిన కొన్ని ఉద్దేశాల గురించి మనము ఈరోజు ధ్యానించుదాము. మరి ఈరోజు క్రీస్తు వంశావళిలో ఉన్న స్త్రీల గురించి మరి నేను కొద్దిసేపు ధ్యానించుదామని అనుకున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసినట్టయితే క్రీస్తు యొక్క వంశావళి ఉంటుందండి. 1వ వచనం మనం చదువుకుందాము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళి. ఇక్కడ క్రీస్తు యొక్క వంశావళి రాయబడి ఉంది. మరి 17వ వచనంలో చూసినట్లయితే ఇట్లో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకును కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకును కొనిపోబడిన మొదలు కొని క్రీస్తు వరకు 14 తరములు గురించి మరి ఇక్కడ లిఖింపబడింది. ఈ తరములలో కూడా ఎక్కడా కూడా మరి స్త్రీల గురించి ఎక్కువగా ప్రస్తావన కలగలేదు, కానీ ఒక 5 స్త్రీల గురించి మాత్రం ఈ 32 తరములలో లిఖింపబడిన దానిలో కేవలం 5 గురించి మాత్రము మరి లిఖింపబడింది. మరి ఈ 5 మరి ఎందుకు దేవుడు మరి వీరి గురించి ఎందుకు ఇందులో రాయించాడో దాని గురించి మనం ధ్యానించుదాము. మొట్టమొదటిగా చూసినట్టయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. యూదా తామారు నందు పేరెసును జేరహును కన్నెను. అయితే యూదా తామారు నందు ఎవరిని? పేరెసును జేరేహును కన్నెను. మరి యూదా ఎవరు అనగా యాకోబు 4వ కుమారుడు అనగా యాకోబు మరియు లేకు జన్మించిన 4వ కుమారుడు యూదా. మరి ఈయన ఒక కానానీయురాల్ని వివాహం చేసుకుంటాడు. ఆయనకు ఏరు, ఓనాను, షేలా అనే 3 కుమారులు పుడతారు. మరి ఏరు మొదటి కుమారుడు ఆయనని తామారుకి ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే యెహోవా దృష్టిలో ఆయన చెడుతనం చేసినందున ఏరు మరణిస్తాడు. మరణించిన తర్వాత మరి ఆ కాలంలో ఉన్న ఒక ధర్మం అనగా మరిది యొక్క ధర్మం అనేది ఒకటి ఉండేదంటే అది దేవుని వల్ల ఏర్పరచబడిన ధర్మమే. ఎందుకనగా ఒక సమిష్టి కుటుంబంలో ఒక పురుషుడు చనిపోయినట్టయితే, ఆయనకు పిల్లలు కలగనట్టయితే ఆయన వంశానికి వృద్ధి కలగడానికి తన భార్యకి మరిది ధర్మం అనగా ఆయన సహోదరులు మరి మరిది ధర్మాన్ని నిర్వహించేవారు. ఆ విధంగానే ఓనాను కూడా ఈ మరిది ధర్మం నిర్వహిస్తాడు. ఆయన మనసులో చెడు ఆలోచన ఉండడం వల్ల యెహోవా ఆయనను కూడా చంపివేస్తాడు. సో ఈ విధంగా 2 కుమారులు నశిస్తారు. 3వ కుమారుడైన షేలా ఒకడే మిగులుతాడు.
అప్పుడు యూదా మనసులో ఒక చెడు ఆలోచన కలుగుతుంది. ఏంటంటే మరి ఈ మూడో కుమారుడైన షేలా కూడా మరణిస్తే మరి నాకెలా కుమారులు ఉండరు కదా, ఈ సిచ్యువేషన్ని మరి నేను దాటివేయాలి అన్న ఉద్దేశంతో తామారుతో ఏమంటాడంటే, షేలా పెద్దవాడైనాక నేను నీకు వివాహం ఇచ్చి చేస్తాను అని చెప్పేసి తనని తన తండ్రి ఇంటికి పంపించేస్తాడు తామారుని. సో ఈ విధంగా యూదా ఆ సమయం వరకు షేలాని తామారు వద్దకు పంపించాడు. కొన్ని రోజులు గతించిన తర్వాత తామారు ఆలోచిస్తుంది, ఆయన షేలా పెద్దవాడైతాడు కానీ మరి యూదా నుండి ఎలాంటి పిలుపు కానీ ఎలాంటి సిచ్యువేషన్ అనగా ఎలాంటి ప్రోగ్రెస్ కానీ కనిపించదు. ఆ సమయంలో మరి తామారు మనసులో ఒక చెడు ఆలోచన వస్తుంది. ఎందుకనగా ఆ కాలంలో గుడ్రాలకి అనగా పిల్లలు కలగని స్త్రీ అంటే అందరూ కూడా అసహించుకునేవారు. పిల్లలకి చాలా గర్భఫలానికి చాలా ప్రాధాన్యం ఇచ్చిన రోజులు. అందుకే ఈ మరిది ధర్మం అనేది కూడా దేవుడు ఆమోదించాడు. మరి ఇక్కడ చూసినట్టయితే తామారుకి చాలా కోపం వచ్చేసి, ఇలా కాదు, మా మామగారు నన్ను మోసం చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఆయనని మోసపరుస్తానన్న ఉద్దేశంతో తను ఒక వేషం మాదిరిగా వెళ్ళి యూదాతోని మరి ఇద్దరు పిల్లల్ని కంటుంది. వారే ఎవరనగా పేరేసు, జేరాహు. అనగా తామారు తన మామతో తను ఇద్దరు పిల్లల్ని కనడం జరుగుతుంది. మరి ఈ సిచ్యువేషన్ అన్ని చూసినట్టయితే మనం ఇదేంటి మరి ఒక మామతో ఒక కోడలు మరి చేసిన పని పాపము కదా. అవును, నిజమే, పాపమే. కానీ ఇక్కడ తామారు నిజానికి ముందుగా తన క్యారెక్టర్ చూసినట్టయితే తను మంచి స్త్రీ, కానీ యూదా తనని మోసం చేశాడు. మామ అయిన యూదా తన చిన్న కుమారుని పంపనందున ఆమె ఆ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో చివరికి యూదా కూడా ఒప్పుకుంటాడు, నేను చేసిన మోసము అధికము, తామారు నీతిమంతురాలని తను ఒప్పుకుంటాడు. సో మరి ఈ వంశావళిలో మరి క్రీస్తు యొక్క వంశావళిలో తామారు లాంటి స్త్రీని కూడా మరి దేవుడు చేర్చి ఉన్నాడు. మనం అనుకుంటాము చాలా మంచి క్వాలిటీస్, చాలా గొప్ప వాళ్ళని లేకుంటే మంచి హృదయం కలిగిన వాళ్ళని, ఎలాంటి పాపం చేయని వాళ్ళే మరి క్రీస్తు యొక్క వంశావళికి లేదా క్రీస్తు జననానికి కారకులు అని మనం అనుకుంటాం. కానీ క్రీస్తు వంశావళిలో ఇలాంటి స్త్రీ కూడా ఉంది. తామారు తర్వాత సెకండ్ లేడీ మనం చూసినట్టయితే రెండవ స్త్రీని రాహాబు. ఈమె 5వ వచనంలో చూసినట్టయితే రాహాబునందు బోయాజును కనెను. షల్మాను రాహాబునందు బోయాజును కనెను. షల్మాను ఏం చేస్తాడంటే రాహాబును పెళ్లి చేసుకుంటాడు. రాహాబు ఎవరండి? రాహాబు ఒక వేశ్య. మరి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే రాహాబు గురించి మనకు తెలిసిన విషయాలు మనకు తెలుసు. ఏంటంటే తను ఒక వేశ్య, కాకపోతే యెహోషువ పంపించిన వేగువారికి ఆమె సహాయం చేస్తుంది. తద్వారా వేగువారు వారి యొక్క పనిని సులువుగా చేసుకోగలుగుతారు, ప్రాణాలతో క్షేమంగా తిరిగి మళ్ళీ వెళ్ళిపోగలుగుతారు అనమాట. మరి అలాంటి దేవుని కార్యంలో పాల్గొన్న ఒక వేషను మరి దేవుడు ఈ క్రీస్తు యొక్క వంశావళిలో మరి చేర్చాడు. మరి ఈ షల్మాను ఎవరు? షల్మాను కూడా ఒక యూదా వంశస్థుడు. ఆయన ఈ రాహాబు ఎప్పుడైతే తన వీరిని వేగువాన్ని రక్షించి వీరితో పాటు మరి యూదా స్థలానికి అనగా యూదా గోత్రానికి సంబంధించిన స్థలానికి వెళ్ళిపోయినప్పుడు ఈ షల్మాను ఈవిడని వివాహం చేసుకుంటాడు. ఈ షల్మాను బోయాజును కంటాడు. సో ఇక్కడ ఇద్దరు స్త్రీలు అనగా తామారు ఒక పాపం చేసిన స్త్రీగా మనం చూడొచ్చు, మరి రాహాబు ఒక వేశ్య. ఈ ఇద్దరిని కూడా మరి క్రీస్తు వంశావళిలో చేర్చారు. మరి మూడవ వ్యక్తిని చూసినట్టయితే బోయాజు రూతునందు ఓబేదును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. రూత్ మరి క్యారెక్టర్ చూసినట్టయితే పైన ఉన్న ఇద్దరు స్త్రీల వలె కాకుండా తను అత్తే అయిన నయోమితో కలిసి మరి మోయాబు నుండి తిరిగి బత్లహేంకి వచ్చిన స్త్రీ. మరి ఇక్కడ చూసినట్టయితే రూతు యొక్క మంచి లక్షణం ఏంటి అనగా, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము అనే అత్తుతో కూడా కలిసి వచ్చిన రూతు మరి ఒక మంచి గిఫ్ట్ పొందుకుంటుంది. ఆ గిఫ్టే బోయస్. బోయస్ చాలా మంచివాడు, మంచి గుణవంతుడు, ధనవంతుడు. అలాంటి వ్యక్తిని మరి దేవుడు బహుమానంగా ఇక్కడ రూతుకు అనుగ్రహించినట్టు చూస్తాం. మరి 4వ స్త్రీ ఎవరనగా ఇక్కడ 6వ వచనంలో చూసినట్టయితే యెషాయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. మరి ఇక్కడ దావీదు మరి బెత్షెబాతో పాపం చేసినప్పుడు అనగా ఊరియాను చంపించి ఆయన యొక్క భార్యను చేపట్టినప్పుడు దావీదు చేసిన పాపాన్ని దేవుడు ఎలా శిక్షిస్తాడంటే వారికి కలిగిన ప్రథమ సంతానాన్ని ఆయన తీసేసుకుంటాడు.
మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బెత్షెబా యొక్క పరిస్థితి చూసినట్టయితే ఆమె కావాలని పాపం చేయలేదు, తెలిసి పాపం చేయలేదు, కానీ ఆమె నిమిత్త మాత్రాలు. ఎందుకనగా ఆయన రాజు, దావీదు రాజు, ఆయనని ఎదుర్కొనడానికి ఒక స్త్రీకి అక్కడ శక్తి లేదు. తన భర్తను చంపినా కూడా తను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న స్త్రీ. మరి ఈ స్త్రీని కూడా మరి యేసుక్రీస్తు వంశావళిలో మరి మత్తయి పేర్కొని ఉన్నాడు. తిరిగి చూసినట్టయితే 5వ స్త్రీ ఎవరనగా మరియా. ఈ మరియా అయిన తల్లి అయిన మరియా అనగా అందరి గురించి కూడా ఇక్కడ 4 స్త్రీల గురించి ప్రస్తావించినప్పుడు మత్తయి ఏమని రాస్తుంటాడంటే, యూదా తామారునందు పేరేసును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఊరియా భార్య నుండి ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, ఇవన్నీ వారి యందు కనెను అని చెప్తాడు. కానీ ఇక్కడ మరియా గురించి వివరించినప్పుడు యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకనగా యేసుక్రీస్తు రక్త మాంసముల వల్లే ఆయన జన్మించలేదు, మరి ఆయన పరిశుద్ధాత్మ వలన మరియ యొక్క గర్భంలో ధరింపబడి ఆమెకు పుట్టెను. అయితే ఇక్కడ మరియ గురించి చూసినట్టయితే మరి మరియా ధన్యురాలు, నీవు ధన్యురాలవు అని మరి దూత ద్వారా పేర్కొనబడుతుందండి. మరి మనం అందరం ఏమనుకుంటామంటే మరియా చాలా ఉత్తమురాలు, మేబీ ఉండొచ్చు, మంచి లక్షణాలు ఉండుండొచ్చు, కానీ దేవుని కార్యము ఆయన తన కార్యాన్ని జరిపించుకుంటకు ఉత్తములను, చాలా మంచి లక్షణాలు ఉన్న వాళ్ళని ఎన్నుకోలేదండి. దేవుడు వారిని ఎన్నుకున్నందుకు వారు ఉత్తములుగా, ధన్యులుగా మారినారు. ఇక్కడ పైన చూసిన 4 స్త్రీలలో 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి మనకు. తామారు మరి తను మంచిదైనప్పటికీ గర్భఫలం కొరకు పాపం చేసిన స్త్రీ. రాహాబు తన వేష మంచిగా మారిపోయింది. రూత్ ఏమో తను చాలా ఒబీడియంట్ లేడీ. ఇక్కడ మరి బెత్షెబాను చూసినట్టయితే తను నిస్సహాయ స్త్రీ. ఈ 4 క్యారెక్టర్స్ ఉన్న స్త్రీలని మరి క్రీస్తు వంశావళిలో మరి మత్తయి చేర్చి ఉన్నాడు. మరి మరియ గురించి చూసినట్టయితే ఆమె ధన్యురాలు. ఎందువల్ల ధన్యురాలు అనగా క్రీస్తు జననానికి దేవుడు తనను ఒక పాత్రగా ఎంచుకున్నందుకు ఆవిడ ధన్యురాలు, కానీ ఆమె ధన్యురాలు కాబట్టి క్రీస్తు ఆమె యందు పుట్టలేదు. ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. దేవుడు తన కార్యము జరిపించుకోవాలి అనుకుంటే మనం ఎలాంటి వారమైనా పర్వాలేదు, ఆయన చెప్పిన మాట వినాలి. మెయిన్ ఏంటంటే ఇక్కడ మరియా మరి గాబ్రియేలు దూత ప్రత్యక్షమై మరి ఇలా జరగబోతుంది అని అంటే ఆవిడ ఎప్పుడూ కూడా ఒక క్వశ్చన్ కూడా అడిగినట్టు మనం చూడం. ఆమె చాలా విధేయురాలుగా ఆమె ఏది చెప్తే అది, దూత ఏది చెప్తే దానికి లోబడి ఉంది. మరి ఇక్కడ చూసినట్టయితే విధేయత అన్నది మెయిన్ ఫండమెంటల్, అంటే బేసిక్గా మనకు దేవుని కార్యాలు మన పట్ల జరగాలి, లేదా దేవుడు మనల్ని వాడుకోవాలి అనగా మనం చేయాల్సింది ఒకటే ఒక పని ఏంటంటే ఒబీడియన్స్. మనము విధేయత చూపించాలి. ఆ విధేయత చూపించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆయన కార్యములలో మనల్ని వాడుకుంటాడు. అంతేకాకుండా ఆ విధేయత వల్ల మనకు ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి. మరి ఇక్కడ చూసిన క్రీస్తు వంశావళిలో ఉన్న ఈ 4 అనగా 4 వేరే క్యారెక్టర్స్ కలిగిన స్త్రీలు. మరి మరియా మాత్రం ప్రత్యేకింపబడిన స్త్రీ. ఎందువల్ల అనగా ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భాన్ని ధరించింది. మరి ఈ 4 కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ, వేరే వేరే లక్షణాలు ఉన్నప్పటికీ దేవుడు మరి వారిని ఎందుకు చేర్చుకున్నాడు అనగా యేసుక్రీస్తు యొక్క జనన రహస్యం ఏంటనగా ఆయన ఈ లోకానికి పాపుల కొరకు వచ్చాడు. మంచివారి కోసం కాదండి, పాపులను రక్షించుకుంటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన్నాడు. కాబట్టి మరి మనము ఇతరులను వారిలో ఉన్న చెడు లక్షణాలను చూసుకుని అసహించుకునే కంటే కూడా వారిలో మరి వారు దేవుని యందు ఉన్నట్లయితే ఏ విధంగా ఫలింపబడతారో దాన్ని గమనించాల్సి ఉంటుంది. మరి ఈ క్రిస్మస్ సీజన్లో మరి ఈ 4 అనగా 4 స్త్రీలు మరియు తల్లి అయిన మరియ గురించి ధ్యానించుటకు దేవుడిచ్చిన ఈ కృపను బట్టి అనేక స్తుతులు చెల్లించున్నాను. ఆమేన్. కీర్తించి పాడుడి
నీ